స్నాప్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, సింబియాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ ఎగ్జామ్. దాంట్లో ఇట్లాంటి మోడల్ క్వశ్చన్ వచ్చింది. సింబియాసిస్ యూనివర్సిటీ అని ఒక పూణేలో ఒక యూనివర్సిటీ ఉంది. దాంట్లో ఎంబీఏ చేయడానికి SIBM, SIIB, రైట్, SIMS అని ఒక 6-7 బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. ఆ బిజినెస్ స్కూల్లో మీరు ఎంబీఏ చేయడానికి ఒక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామే స్నాప్ ఎగ్జామ్, సింబియాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఎగ్జాక్ట్గా ఇదే మోడల్ క్వశ్చన్ మిస్సింగ్ నంబర్ సిరీస్ నుంచి అడిగారు. చాలా మంది ఈ క్వశ్చన్ని డిఫికల్ట్ అనుకున్నారు, కానీ దీంట్లో ఉన్న లాజిక్ ఏంటంటే మంచి ట్రెమెండస్ లాజిక్ సార్, బ్యూటిఫుల్ లాజిక్, అద్భుతమైన లాజిక్ ఉన్న క్వశ్చన్ సార్ ఇది. రైట్, అంత ఈజీగా మనకు మైండ్కి ట్రిగర్ కాదు, కొంచెం ఆలోచిస్తేనే వస్తుంది సార్. ఈ క్వశ్చన్ని నేనైతే ఎలా సాల్వ్ చేశానంటే, ఫస్ట్ ఇక్కడ చూడండి సార్, ఒక త్రిభుజం ఉంది, దాని లోపట ఒక చతురస్రం ఉంది, దాని తర్వాత లోపట ఒక వాల్యూ ఉంది, నా ఇక్కడ చూడండి సార్, ఈ త్రిభుజములో ఎన్ని భుజాలు ఉన్నాయి? త్రిభుజం అంటే 3 భుజాలు. సో త్రిభుజములో 3 భుజాలు. త్రిభుజము లోపట అది దీర్ఘ చతురస్రమో ఎన్ని భుజాలు ఉన్నాయి? 4 భుజాలు ఉన్నాయి. లోపట ఉన్న వాల్యూ ఎంత? 3. త్రిభుజములో 3 భుజాలు ఉన్నాయి, ఇక్కడ 4 భుజాలు ఉన్నాయి, లోపట ఉన్న వాల్యూ 3. 3 4 12, 12 3 36, 12 3 36. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని తర్వాత ఒక ఇది దీర్ఘ చతురస్రమో ఇది కూడా 4 భుజాలు ఉన్నాయి, 5. ఇది తట్టాల మీకు అంతే. బయట ఎన్ని భుజాలు ఉన్నాయి? డయాగ్రామ్కి 4 భుజాలు ఉన్నాయి. లోపట ఉన్న ఫిగర్కి ఎన్ని భుజాలు ఉన్నాయి? 4. లోపట ఉన్న వాల్యూ ఎంత? 5. 4 4 16, 16 5 80, 16 5 80. నవ్వు ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్ చూడంగానే మీకు ఆన్సర్ వస్తుంది. రైట్ ఆన్సర్ 1 2 3 4 5 6. బయట ఏమో 6 భుజాలు, లోపట త్రిభుజములో 3 భుజాలు, లోపట ఉన్న వాల్యూ 4. 6 3 18, 18 4 72. బ్యూటిఫుల్ క్వశ్చన్లు సార్. జనరల్గా మీరు మిస్సింగ్ నంబర్ సిరీస్ మీద చాలా క్లాసులు చూసుంటారు, అన్ని బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ క్లాసులో బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ లెవెల్ ఈ మిస్సింగ్ నంబర్ సిరీస్ మీద మిగతా ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్లు కూడా నేను ఇంక్లూడ్ చేశాను. మంచిగా రైట్, ఈరోజు క్లాస్ మళ్ళీ రిపీట్ మోడ్లో దయచేసి వినండి. అర్థమైంది కదా సార్ లాజిక్? త్రిభుజములో 3 భుజాలు ఉన్నాయి, దాని లోపట చతురస్రంలో 4 భుజాలు ఉన్నాయి, లోపట ఉన్న వాల్యూ 3. అందుకే ఈ ఫిగర్స్ ఇచ్చాడు. బయట ఫిగర్కి 6, లోపట ఫిగర్కి 3, లోపట 4. 6 3 18, 18 4 72. ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్వు ఇక్కడ చూడండి సార్. రైట్, ఇక్కడ 12 ఏమేమి వచ్చాడు చూడండి. 12 ఈ డయాగ్రామ్ నేను గీస్తున్నాను సార్. 12 ఇది 3, ఇది 8, ఇది 18, ఇది 12 4. 12 4. నవ్వు ఇక్కడ 12 4, ఇది 5. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది 15 15. ఒక్కసారి ఈ డయాగ్రామ్ మీకు మళ్ళీ 15. రైట్, ఇది 15, ఇది 20. ఇక్కడ మళ్ళీ 5 + 2, ఇది 40 సార్. నవ్వు ఇది ఏదో ఒక ప్యాటర్న్లో ఉంది. ఆ ప్యాటర్న్ మనం అంటే మనం ఒక SI లాగా, మనం ఒక CBI లాగా ఆలోచించాలి. ఏ ప్యాటర్న్ తోటి ఉన్నది. నేనైతే ఎలా ఆలోచించానంటే సార్, నా ఆలోచన ఎట్లుందంటే 8 40, 12 4. ఈ 12 4 అనేది 3 నుంచి వచ్చిన బ్రాంచ్. ఇది 5 5 2. ఇప్పుడు ఈ రెండింటిని కూడా అనుకోండి. 15 + 20 ఎంత అయింది? 15 + 20 అనేది 35. ఈ 35కి కారణాంకాలు ఏంటి? 7 5 35. ఈ రెండింటిని కూడితే 15 + 20 35 వచ్చింది. 35 అని అంటే 7 × 5, 5 + 2 7, 7 5 35. 40 + 8 48, 12 + 4 16,
16 మూళ్ళ 48. 9 ప్లస్ 2 11, 11 రెండ్ల 22, 11 రెండ్ల 22, 11 రెండ్ల 22. కొంచెం నంబర్లను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి మనం, పరిశీలించాలి. నవ్వు ఇక్కడ చూడండి సార్, 8 ప్లస్ 40, 48. 48ని 16 ఇంటూ 3గా రాసుకోవచ్చు. 16 అని అంటే 12 ప్లస్ 4 ఇంటూ 3, 15 ప్లస్ 20 35, 5 ప్లస్ 2 7, 7 5ల 35. ఈ రెండింటినీ కూడాలి, దీంతోటి లబ్ధం చేయాలి. 9 ప్లస్ 2 11, 11 రెండ్ల 22, విచ్ ఈస్ 16 ప్లస్ 6. 5 ప్లస్ 2 7, 7 5ల 35, అంటే ఇది 20 ప్లస్ 15. 12 ప్లస్ 4 16, 16 మూళ్ళ 48, అంటే ఇది 40 ప్లస్ 8, ఇది 4 సార్. 4 అందరికీ అర్థమైంది కదా సార్.